సో ఏపీ ఎఫ్‌సి‌కి సంబంధించిన క్వెషన్ ఇది. సో ది ప్లాట్ ఆఫ్ ది ఆల్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మోడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 మోడ్ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ 0 ఇచ్చిండు. ఆప్షన్స్ వచ్చేసి 25, 36, 16 అండ్ 4 అని ఇచ్చిండమ్మా. ఓకేనా? సో ఇలా మనకి ప్లాట్ ఆఫ్ ది ఆల్ ది రియల్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ అనేది ఒకవేళ మోడ్యులస్‌లో ఉందనుకోండి, మనకు ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్‌ని రిప్రజెంట్ చేసినా గానీ, అక్కడ ఈ ఈక్వేషన్‌కి 4 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. సో ఇది మనం మైండ్‌లో ఉంచుకోవాలి. సో ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్‌కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. కదా! సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ తీసుకున్నట్టయితే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ నథింగ్ బట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతది. అంటే ఇక్కడ చేంజ్ ఏం గాదు. కాకపోతే ఇక్కడ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఒక ఈ ఈక్వేషన్ నుంచెల్లి 2 ఈక్వేషన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. ఎలా అంటే మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్ ఉన్నప్పుడు ఒక వాల్యూ వస్తది. ఒక ఈక్వేషన్ వస్తది. మోడ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఎక్స్ ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తది. ఎలా వస్తదంటే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమవుతది అప్పుడు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మోడల్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్ అన్నప్పుడు మనకు 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వి గెట్ హియర్. ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ వి గెట్ హియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0. సో ఇలా 2 ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్స్‌కి ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేస్తే 2 ఈక్వేషన్స్‌కి ఇక్కడ 2 వస్తాయి. ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. అంటే మొత్తం మనకు నంబర్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి? 4 అవుతాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ రూట్స్ 4 అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ప్లాట్ ఆఫ్ ది రూట్స్ అడిగిండు. ఒక్కోసారి నంబర్ ఆఫ్ రూట్స్ కూడా అడుగుతాడమ్మా. సో నంబర్ ఆఫ్ రూట్స్ ఏంటంటే 4 అని రాయొచ్చు రియల్ రూట్స్‌లో. ఓకే. సో ఇక్కడ మళ్ళా అందులో రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి ఎన్నున్నాయి అని కూడా క్వెషన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఉందమ్మా. సో కాబట్టి వచ్చే రూట్స్ ఎలా ఉంటాయంటే నెగెటివ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 2 3s అని రాయొచ్చు. 2 + 3 5 కాబట్టి సో ఎక్స్ ఈక్వల్స్ టు -2, -3 అనే రూట్స్ వస్తాయి. సో ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్ ఆల్టర్నేటివ్ కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 3s రూట్స్ వస్తాయి. ప్లస్, మైనస్, ప్లస్ ఆల్టర్నేటివ్ కాబట్టి +3 వస్తాయమ్మా. ఇది పాజిటివ్ రూట్స్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ నెగెటివ్ రూట్స్ వస్తాయి. అప్పుడు మనకు వచ్చే రూట్స్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు -2, -3 ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ 2, 3 అమ్మ. సో అడిగింది మనకు ప్లాట్ ఆఫ్ ది రూట్స్ కాబట్టి సో -2 ఇంటూ -3 ఇంటూ +2 ఇంటూ +3 అమ్మ. సో మనకిక్కడ +6 వస్తది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా +6 వస్తది. +6 ఇంటూ +6 ఈజ్ నథింగ్ బట్ 36. సో ది ప్లాట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ నథింగ్ బట్ 36. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఓకే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay. Thank you for watching.